ఈ వీడియో అండ్ సాంగ్ అయితే చాలా ఎమోషనల్‌గా అయితే ఉంటుంది. వీలుంటే మీరు ట్రై చేయండి. ఇక్కడ మీకు పోస్ట్ పెట్టుకోవడానికైనా లేకుంటే మీ ఫోటోది కూడా ట్రై చేయండి. అండ్ హీరోయిన్స్ ఫోటో పెట్టుకున్నా కూడా పర్లేదు. బాగుంటుంది. నేను ఇక్కడ వీడియో చూపిస్తాను. వీడియో చూసాక ఎలా చేసుకోవాలని చెప్తాను. ఇక్కడ వీడియో చూడండి. వీడియో చూసాక ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. ఎందుకమ్మా బాపు బొమ్మ ప్రాణమై కలిసావమ్మా. ఓకే. వీడియో అయితే చూస్తున్నారు కదా! వీడియో మొత్తం సౌండ్‌తో చూస్తే చాలా బాగుంటుంది. మన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాను చూడండి. అండ్ మన యూట్యూబ్‌లో షార్ట్స్‌లో కూడా ఉంటుంది. చూడడానికి ట్రై చేయండి. మొత్తం సౌండ్‌తో చూస్తే చాలా ఎమోషనల్‌గా అయితే ఉంటుంది. వీలుంటే మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ప్రాజెక్ట్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడ వెళ్ళి చూడండి. అండ్ ఫ్రాంట్ కూడా ఇచ్చాను. అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. ప్రాజెక్ట్ అనేది ఇన్పుట్ చేసుకోండి. ఇన్పుట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే మీకైతే ఇలాగైతే ఉంటుంది. ఇక స్టార్టింగ్‌లో మీకు ఒక దిస్ లైన్ ఉంటుంది. ఇది నచ్చకపోతే వేరేదైనా పెట్టుకోవచ్చు. దిస్ లైన్, దిస్ సాంగ్ అని వేరే మీ ఇష్టం అది. ఇది ఉంచినా పర్లేదు బాగుంటుంది. దిస్ లైన్ అనేది చాలా కొంచెం ఎమోషనల్‌గా అయితే ఉంటుంది. కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఫోటో అనేది ఉంటుంది. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి మీకు మీ ఫోటో పెట్టుకోవచ్చు. లేకుంటే మీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టుకోవడానికి మీ ఫోటో అయినా పర్లేదు. లేకుంటే సెలబ్రిటీ ఫోటోస్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది. వీలుంటే చేసుకోండి. ఇక్కడ మీకు ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్‌లోకి వెళ్ళి ఇంకా స్టార్ ఐకాన్ ఉంటుంది. స్టార్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు అనే ఫోటోస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీ ఫోటోస్ అనేది రీప్లేస్ అయితే పెట్టుకోండి. ఇలాగైతే ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీ ఫోటో అనేది ఇలాగైతే వచ్చేస్తుంది. కొంచెం ముందు స్క్రోల్ చేస్తే మీకు 3 ఫోటోస్ ఉంటుంది. 3 ఫోటోస్ అయితే పెట్టుకోండి బాగుంటుంది. మీరు 3 ఫోటోస్ పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. సాంగ్ తగ్గట్టు 3 ఫోటోసే బాగుంటుంది కాబట్టి మీరు 3 ఫోటోస్ పెట్టడానికి ట్రై చేయండి. ఇంకెక్కువ ఫోటోస్ పెట్టుకున్నా పర్లేదు కానీ 3 ఫోటోస్ పెట్టండి బాగుంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి దీంట్లో. ఈ వీడియో మొత్తం అడ్జస్ట్ అయిపోయిన తర్వాత పైన ఆరో మార్క్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.